హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపార. ఈరోజు వీడియో వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు గుంటూరు నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? కోయంబత్తూర్ అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మా ట్రైన్ ఎన్నింటికి వస్తుంది అనేది ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడగానే ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి లోపల స్టేషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఎక్కాల్సిన బోగి కూడా ఇంకా దగ్గరలో అయితే వచ్చేసింది అనమాట. మేమైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఇంకా ట్రైన్ ఎక్కాక కోయంబత్తూర్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇందుకీ కోయంబత్తూర్ ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? ప్లేసెస్ అయితే చూడటానికి వెళ్తున్నాం అనమాట. ఓకే, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ట్రావెలింగ్ బ్లాగ్ వీడియో అండి. ఇప్పుడు మా ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ అలాగే మా బోగి కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ట్రైన్ ఆగంగానే మేము ట్రైన్ ఎక్కేసి జర్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, మొత్తానికి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము కదా అనుకున్నాము. ఇంకా గుంటూరు నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిందండి. ఈ విధంగా గుంటూరు నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6 o'clockకి ఆ టైంలో అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేచామండి. మేమైతే లేచేటప్పటికి ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు చూసారు కదండి, ఇక్కడ గుంటూరు జంక్షన్ అని ఉంది కదా. గుంటూరు జంక్షన్లో ట్రైన్ ఎక్కి నేను ఎక్కడ నిద్ర లేచాను అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టేషన్లో నిద్ర అయితే లేచాను. ఆ నెక్స్ట్ స్టేషన్ ఏంటి అనేది ఇప్పుడు మీరు నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కగానే మేము ఫుడ్ అయితే తినేసి ఇంకా కొంచెం సేపు అయితే నిద్రపోయాం అనమాట. మార్నింగ్ లేచేటప్పటికి ఈరోడ్ జంక్షన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈరోడ్ వచ్చేసింది. ఇంకా మేము వెళ్ళాల్సింది కోయంబత్తూర్. ఇంకా 2 or 3 స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 or 3 స్టేషన్స్ క్రాస్ చేశాక కోయంబత్తూర్ అయితే వస్తుంది. ఓకే, మొత్తానికి ఈరోడ్ జంక్షన్ నుంచి కూడా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. మేమైతే కోయంబత్తూర్ వెళ్తున్నాం కదండి. ఇంకా అక్కడ కోయంబత్తూర్లో కొన్ని మంచి ప్లేసెస్ అయితే చూడటానికి వెళ్తున్నాము. అండ్ అలాగే ఏ ప్లేసెస్ చూసానో అనుకుంటున్నారా, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే లేచాను కదండి. ఇంకా ఏ స్టేషన్స్ వస్తున్నాయి అనేది చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి తిరుపూర్ స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఈ తిరుపూర్ స్టేషన్ దాటాక ఇంకొక స్టేషన్ ఉంది. అది అయిపోగానే మనకి కోయంబత్తూర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా కోయంబత్తూర్ వెళ్ళాక మేము ప్లేసెస్కి వెళ్ళాము. ఏ ప్లేసెస్కి, ఏ టెంపుల్కి వెళ్ళాము, అంటే ఎక్కడెక్కడ ప్లేసెస్ చూసాము అనేది కూడా నేను షేర్ చేస్తాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ నుంచి మన వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అండ్ అలాగే మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. ఇంకా కోయంబత్తూర్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి మేమైతే బ్యాగ్స్ అన్ని తీసేసుకొని రెడీగా అయితే ఉన్నాము. ఇంకా స్టేషన్ వచ్చేస్తుంది, దిగేద్దామని చెప్పేసి. ఓకే, మొత్తానికి ఇంకొంచెం దూరంలో అయితే మనకి కోయంబత్తూర్ స్టేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. ఇందాక ఈరోడ్ జంక్షన్ అయితే వచ్చింది కదండి. ఆ ఈరోడ్ జంక్షన్లో ట్రైన్ అయితే కొంచెం సేపు అయితే ఆపారనమాట. అక్కడ ఆపగానే నేనైతే వేడివేడిగా చాయ్ అయితే తాగేసానండి. మార్నింగే టీ తాగేసాను అనమాట. ఓకే, మొత్తానికి టీ అయితే తాగేసాను. ఇంకా కోయంబత్తూరు స్టేషన్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి అన్నీ రెడీగా ప్యాక్ చేసుకొని లేచైతే ఉన్నాము. ఓకే, మొత్తానికి ఇక్కడ మనకి కోయంబత్తూర్ జంక్షన్ అయితే వచ్చేసింది. చూసారు కదండి, కోయంబత్తూర్ అయితే వచ్చేసామన్నమాట. కోయంబత్తూర్లో ఇంకా ట్రైన్ అయితే ఆగింది. మేము ఇంకా అక్కడి నుంచి దిగేసి మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా స్టేషన్లో మనకి బయటకు వెళ్ళగానే ఒక ఎంట్రన్స్లో ఒక బోగి అయితే కనపడింది. ఆ బోగి కోయంబత్తూర్ జంక్షన్ అని రాసింది దాని మీద. ఓకే, అదే కాకుండా ఒక ఏదో 150 years అన్నట్టుగా రాసిందనమాట. అది కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది తీసాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే అది కూడా చూసేద్దాం. ఇక్కడ కోయంబత్తూర్ జంక్షన్లో మేమైతే ఇంకా దిగేసి ఇలా బయటికి వెళ్తుంటే కోయంబత్తూర్ జంక్షన్ సెలబ్రేటింగ్ 150 year అని రాసింది. చూసారు కదండి, ఇలా అయితే ఒక బోగిని అయితే పెట్టేశారనమాట స్టేషన్లో బయట సైడ్. ఓకే, అలా దిగేసి మేము రైల్వే స్టేషన్కి ఎదురుగానే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రూమ్లో స్టే చేసి ఇంకా మార్నింగే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఏ టెంపుల్కి వెళ్ళాను అనేది చూడాలనుకున్నారా? అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.